మాస్టర్ గారు కూడా మనకు తెలియజేశారు. ఏమనంటే మనం తీసుకున్న ఆహారం 27 రోజుల తర్వాత అది మన మనస్సుగా తయారవుతుంది అని చెప్పారు. అంటే ఏ నక్షత్రంలో మనం ఆహారం తీసుకున్నామో, ఇవాళ అశ్విని నక్షత్రం అనుకోండి, మళ్ళీ అశ్విని నక్షత్రం వచ్చేటప్పటికి ఈ రోజు తీసుకున్న ఆహారం ఆ రోజు మనస్సుగా తయారవుతుందని చెప్పారు. ఈ రోజున మనం తీసుకున్న ఆహారం భగవన్ నివేదిత ఆహారమేనా, నెక్స్ట్ వండేటప్పుడు ఎలాంటి ఆలోచనతో దాన్ని వండామో అదంతా వంటలో ఉన్న పదార్థాల మీద ఆవేశిస్తుంది. అప్పుడు వేరే వాళ్ళ గురించి నెగిటివ్గా ఆలోచిస్తూనో లేదా డైలీ సీరియల్ చూస్తూనో వండామనుకోండి, అది విషం అవుతుంది. లేదు పవిత్రంగా వండిన తినేవాడు టీవీ చూస్తూ హారర్ మూవీసో లేకపోతే సీరియల్సో లేకపోతే ఉత్కంఠ రేపేటువంటి ఆటలో ఇలాంటివి చూస్తూ తిన్నాడు అనుకోండి, అప్పుడు ఏం జరుగుతూ ఉంటుంది అంటే ఆహారం విషం అవుతుంది అని చెప్పారు. లేదా వాడిట్టా వీడిట్టా అని చాడీలు చెప్పుకుంటూ కోపంగా తిట్టుకుంటూ అంతు చూస్తా అంటూ, అందుకే మాస్టర్ గారు చాలాసార్లు ఇచ్చారు మనకు, ఆయుర్వేద శాస్త్రంలో ఇచ్చారు, మనువు చెప్పాడు అని. నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు కానీ లేకపోతే చాలా క్రోధంలో ఉన్నప్పుడు కానీ వేరే వాళ్ళ మీద ఈర్ష్య అసూయలతో ఉన్నప్పుడు కానీ అలాంటి సమయాల్లో భోజనం తినవాకు కాసేపు మానే అన్నారు. ఎందుకంటే తింటే అది విషం అవుతుంది కాబట్టి అన్నారు. ఎవరింట్లో పడితే ఎక్కడ పడితే అక్కడ తినద్దని కూడా చెప్పారు పెద్దలు. అదేంటంటే ఎవరింట్లో అంటే ఇక్కడ ఉద్దేశం మనం అనుకున్నట్టుగా కులాలు మతాలు ఇవి కాదు, వాళ్ళ యాటిట్యూడ్ పవిత్రమైన జీవనం కలిగిన వాళ్ళ సంపాదన ధర్మబద్ధమైన సంపాదన కాదో కూడా చూసుకోండి అని ఇచ్చారు.